మెదక్ జిల్లా నర్సాపూర్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి 174 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 70 లక్షలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు బాధ్యత వహించి అనారోగ్యంతో ఉన్నవారికి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుందని రాజిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పారదర్శకంగా పాలిస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక క్రమశిక్షణతో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. పదే చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఆయనకు చిత్తశుద్ధి ఉంది, సంకల్ప బలం ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో అడుగు వేస్తున్నారు, ప్రజాసేవ చేస్తుంది. కాబట్టి పదే అవును, రెండవసారి కూడా మేమే అధికారంలో వస్తాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఇష్టాంతంగా చెప్తున్నాం. రాజకీయ ఉపసంఘాలు కాదు మేము చేసేది, కేవలం పని చేసుకుంటూ మెరిట్ కార్డు ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. మీరు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మా మీద దుమ్మెత్తికొస్తుంది. మా మీద దుమ్మెత్తికొస్తే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం లేదని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరి